ఇప్పుడు నా ఆలోచనంతా కళ్యాణి గురించేనండి. పాపం, అదే చిన్నపిల్ల, దాని చేతిలో పసిబిడ్డ. అనుపమలాగే నవమాసాలు మోసి కనకపోయినా ఇంకొక బిడ్డకి తల్లయిందండి ఇప్పుడు. పాపం, దానికి లాలించడం తెలీదు, లాలిపాట పాడటం తెలీదు. ఆ బిడ్డతో ఎలా జీవనం సాగిస్తుందోనని భయంగా ఉందండి. అసలు శౌర్య కళ్యాణి మీద మన మీద కోపంగా ఉన్నాడు. వాడు మనల్ని పేరు పెట్టి పిలిచేంత గొప్పగా ఎదిగిపోయాడు. వాడి కోపాన్ని మనం తట్టుకోలేవండి. అంతా సర్దుకుంటుంది లేసేవా. నువ్వే ఇలా బాధపడితే అనుపమ భరించగలదా? అనుపమ నీ మాటలు వింటే కంగారు పడుతుంది. అనుపమ దగ్గర ఈ విషయం గురించి ఎక్కువ ప్రస్తావించుకో. లేదండి, అనుపమ ముందు నేనే మాట్లాడను. నేను ఈ జన్మలోనూ ఏదో పుణ్యం చేసుకుని ఉంటానమ్మా. అందుకే మీరు నాకు అమ్మా నాన్నలుగా దొరికారు. అమ్మా, నాన్నా, అమ్మా, భోజనం సిద్ధం చేశాను, త్వరగా రండి. అలాగేనమ్మా. అందరిని పిలిచావా? పిలిచానమ్మా. శౌర్య, ఈ ఆస్తిలో నీతో పాటు నాకు సగం ఆస్తుంది. నేను మాధురిని పెళ్లి చేసుకోవడానికి ముందే నా పేరు మీద ఉన్న ఆస్తిని అనుపమ పేరు మీద రాశాను. నా భార్య అనుపమ, మా అమ్మ, నాన్న, నా తమ్ముడు చిన్ని అందరూ కూడా ఇదే ఇంట్లో ఉంటారు. వాళ్ళని వెళ్లిపోమని అనే హక్కు నీకు, నీ కుటుంబానికి లేదు. దమయంతి, 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 దమయంతి. దమయంతి, అత్తయ్య వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి రావడం జీర్ణించుకోలేకపోతున్నట్టుంది. మోహాన్ని అష్టవంకర్లు తిప్పుతోంది. ఏంటి దమయంతి, ముఖం మీద ముడతలు రాకుండా ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నావా? అదొక్కటే తక్కువైంది నాకు. ఎందుకలా అడిగారు? ఖాళీగా కూర్చొని ముఖాన్ని అష్టవంకర్లు తిప్పుతుంటే అందుకేనేమో అనుకున్నాను. మీ బెటకారం నాకు అర్థమైంది. అసలే రగిలిపోతున్నాను, నన్ను కదిలించకండి. దేనికంత రగిలిపోవడం? ఇప్పుడేమైందని? ఇంకేం కావాలండి? 23 ఏళ్ల తర్వాత అనుపమ బయటకు వెళ్తుంది. మా అమ్మ వాళ్ళందరూ ఇదంతా జరిగింది అనుపమ వల్లే అని దాన్ని చీకొట్టి నీ దారి నువ్వు చూసుకో అంటారేమో. అది చూసి ఆనందిద్దాం అనుకున్నాను. కానీ దాన్ని ఏమీ అనకపోగా అందరూ రోడ్డున పడ్డానికి ఇష్టపడ్డారు. సర్లే, పోతే పోయారు, ఇల్లంతా నాదైంది, ఈ ఇంటి పెత్తను నా చేతికొచ్చింది అని ఆనందించేలోపు మా అన్నయ్య అజయ్ చీకటి గది నుంచి బయటకొచ్చి చీకటి పడిపోతాయనుకున్న వాళ్ల బతుకుల్లో వెలుగులు నింపాడు. అందర్నీ ఇంటికి తీసుకొచ్చి తన పేరు మీద ఆస్తిని అనుపమ పేరు మీద రాశాను అని నాకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చాడు. ఛ, ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుందా? రాదు. ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. బుద్ధుడు కూర్చున్న బోధి చెట్టు కూడా నీ మనసుని ఆలోచనల్ని మార్చలేదు. యాండి దమయంతి, నీకు అనుపమంటే కోపం ఎందుకు? అనుపమని అందరూ మంచిదంటారని, మీ అమ్మతో పోలుస్తారని, మీ అమ్మ తనకి పెత్తనం ఇస్తుందని, నీకు సరిగ్గా విలువ ఇవ్వట్లేదని, అంతేనా? నువ్వు అనుపమ మీద కక్ష సాధించాలనుకుంటున్నావు. కానీ ఆ ప్రయత్నంలో మీ అమ్మ, నాన్న, తమ్ముడు, పిల్లలు సఫర్ అవుతున్నారు. నీ ఆలోచన మార్చుకో. మంచి మనసుతో చూస్తే అందరూ మంచివాళ్లలానే కనిపిస్తారు. మా అమ్మ వాళ్ళు ఇబ్బంది పడ్డా నాకేం జాలి కలగదు.
అనుభవించాలి. ఎందుకంటే 23 ఏళ్లు అనుపమని నెత్తిన పెట్టుకున్నారు కదా, అందుకు. రే కన్నయ్య, నీ ఏడుపులో స్వచ్ఛత ఉంటుంది. మాటలు రాక చెప్పలేక ఏడుస్తావు, ఆకలి తీరితే నవ్వుతావు. కానీ కొంతమంది ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుతారు, సంతోషంగా ఉంటే వీళ్ళేడుస్తారు. ఎందుకురా నాన్న ఇలాంటి బతుకులు? నా చిన్నప్పుడు మాకు సంస్కృతం చెప్పే టీచర్ ఏం చెప్పిందో తెలుసా? హంసని చూసి కాకి కులికి కులికి నడిచిందంట. కానీ జనాలెవ్వరూ పట్టించుకోకపోయేసరికి మహర్షి దగ్గరికి వెళ్లి, నేను హంసలాగే నడిచాను కదా, నన్నెవ్వరూ పట్టించుకోరేంటి స్వామి అనిందంట. అప్పుడా స్వామి ఏం చెప్పారంటే, అది నీ పుట్టుకకున్న గుణం. హంసను చూసి ఎంత కులికినా, పైకి ఎగిరి మిడిసిపడ్డా, నడ్డి విరిగితే కిందే పడతావు. నీ పని నువ్వు చూసుకుని హాయిగా బతుకు అన్నాడంట. ఏయ్, నువ్వు నన్నే కదా కాకి నడ్డు పెట్టుకుని అనింది? అయ్యో రామా, మిమ్మల్ని నేను కాకితో ఎందుకు పోలుస్తాను? వీడికి మంచి బుద్ధులు రావాలని ఇప్పటినుంచే నీతి కథలు చెప్తున్నానత్తయ్యా. నా దగ్గర అతి తెలివి ప్రదర్శించుకో. నేను చెప్పింది నిజమత్తయ్యా. అయినా నాకు తెలియకడుగుతున్నాను, కథలో నేను హంస కాకి అని 2 పక్షుల గురించి చెప్తే మిమ్మల్ని హంసతో పోల్చాననుకోకుండా కాకితో పోల్చానని ఎందుకు అనుకున్నారు? తన గురించి నీకు తెలుసు కదమ్మా. చూసావా చూసావా శౌర్య, కళ్యాణి మీ నాన్న కలిసి నన్నెన్నెన్ని మాటలు అంటున్నారు. కళ్యాణి తన వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇంకా హ్యాపీగా అందరితో కలిసి ఉంటాను అనే ఆనందంలో ఉన్నట్టుంది. ఈ ఆనందం ఈ రాత్రి వరకేనని తనకు తెలీదు, తెల్లవారితే తెలుస్తుంది. కళ్యాణి వాళ్ళ నాన్న అందరూ ఇక్కడే ఉంటారు అంటే నేనెందుకు సైలెంట్గా ఉన్నానా? రేపటి నుంచి కళ్యాణి జీవితంలో ఆనందం అనేదే ఉండదు. అది చూసి కళ్యాణి అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళ ప్రాణాలు విలవిల్లాడిపోవాలి. నువ్వు చాలా మారిపోయావు ఆఫీసర్. ఒకప్పుడు అనుపమమ్మ తర్వాత నువ్వే అంత మంచివాడివి అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నువ్వు శాడిస్ట్లా తయారయ్యావు. నేనిలా కావడానికి కారణం నువ్వు, మీ అమ్మ అనుపమ. నన్నంటున్నావు కదా, మళ్ళీ మా అమ్మనంటావెందుకు? తను ననొద్దు. అంటాను, 1కి 100 సార్లు అంటాను. ఈరోజు ఈ పరిస్థితికి కారణం మీరిద్దరే. అనవసరంగా నాకు కోపం తెప్పించకు. వెళ్ళు లోపలికి. నేను తగ్గి వెళ్ళటం కాదు, మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు మనం గొడవ పడుతున్నట్టు చూస్తే బాధపడతారని వెళ్తున్నాను.
హరి, హద్దులు సమానంగా ఉండేలా కొల్చారు కదా? అవునయ్యా. 1 ఇంచు ఎక్కువ తక్కువ అయినా నేను ఊరుకోను. నా సంగతి తెలుసు కదా. సమానంగానే కొల్చానమ్మా. ఏంటి దమయంతి ఇది? కనిపించట్లేదా గోడ? అత్తయ్య, మావయ్య, ఏమండి పిల్లలు, అందరూ త్వరగా రండి. ఇక్కడేం జరుగుతుందో చూడండి. శౌర్య, ఏంట్రా నువ్వు చేసిన పని? ఇంటి నడిబొడ్డునే గోడ కడతావా? అది కూడా తులసమ్మని 2 భాగాలు చేసి. పర్వతనేని భూపతి గారు, నిన్న మీ పెద్ద కొడుకు మీ అందరి ముందు నాతో అన్న మాటలు మీరు మర్చిపోయారేమో. నాకు బాగా గుర్తున్నాయి. ఈ ఇంట్లో సగం వాటా మీది, సగం వాటా మాది. ఈ రోజు నుంచి ఒకే ఇంట్లో ఉన్నా సమానంగా పంచాను. మీ కుటుంబానికి మా కుటుంబానికి ఎలాంటి బంధాలు లేవు, అనుబంధాలు లేవు. ఇంట్లోనే కాదు, ఇంటి బయట కూడా సమానంగా హద్దులు కొలిపించి గోడ కట్టించాను. ఒక్క మాటతో పుట్టుక దగ్గర నుండి ఏర్పడిన రక్త సంబంధాలు ఎలా తెగిపోతాయి శౌర్య? రక్త సంబంధాలనే పెద్ద పెద్ద మాటలు మీరు చెప్తే నవ్వొస్తుంది అనుపమ గారు. రక్త సంబంధానికి, ప్రేమలకి విలువిచ్చే వాళ్ళు ఎవరైనా తన వాళ్ళ క్షేమం కోరుకుంటారు, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. మీలా మోసం చేసి జీవితాల్ని నాశనం చేయరు. ఒకసారి మళ్ళీ ఆలోచించు శౌర్య. ఇది పద్ధతి కాదు, మంచిది కాదు. సారీ చిన్ని కృష్ణ గారు, నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి ఎవరైనా అడ్డుపడితే కళ్యాణి మీద ఒట్టే, కళ్యాణి మీద ఒట్టే, కళ్యాణి మీద ఒట్టే. ఈ గోడ ఇలాగే ఉంటుంది. కళ్యాణి, నువ్వు ఈ రోజు నుంచి ఆ కుటుంబంలో వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు నీతో మాట్లాడినా, నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ కనిపించినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ తర్వాత నీ ఇష్టం. మీ నాన్న అడగగానే ఇంట్లో వాళ్ళందరూ ఉండడానికి ఒప్పుకోవడానికి కారణం ఇదే. నాకు నా ప్రేమని దూరం చేసిన వాళ్ళకి ప్రేమని దూరం చేయాలనుకున్నాను. అప్పుడే నా బాధ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటాను. శౌర్య చెప్పింది ఒక్క మాటగా చెప్పాలంటే, మా ఇంటి మీద కాకి మీ ఇంటి మీద, మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలకూడదు.
అట్టే ఆఫీసర్, మనుషుల్ని ఇంటి నుండి పంపలేకపోయావని ఇప్పుడు ఇంట్లోనే గోడ కట్టి దూరం పెడుతున్నావా? అసలు ఇంతలా మారిపోయావేంటి ఆఫీసర్? ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? 100% న్యాయంగానే ఉంది. నేను ఇలా మారిపోవడానికి కారణం నువ్వు. ఎదుటి వాళ్ళని బట్టి నా ప్రవర్తన ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి వెనకేసుకొచ్చినందుకు నాకే నువ్వు వెన్నుపోటు పొడిచావు. నా ప్రేమని నాకు దూరం చేశావు. అందుకే కళ్ళెదురుగా ఉన్నా మాట్లాడుకోలేక, ప్రేమగా చూసుకోలేక, అనుక్షణం మీరందరూ బాధపడాలనే ఇలా చేశాను. అయినా మీ నాన్న రాత్రి చెప్పింది గుర్తుందా? ఆస్తిలో నాతో పాటు మీ నాన్నకి సగం వాటా ఉందని, ఆ సగం వాటాలో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఉంటారని. అందుకే ఈ ఇంటిని 2 భాగాలుగా చేసిచ్చాను. తప్పేంటి? స్నానం చేసి వస్తాను, బాబుని చూసుకో. అందుకే అంటారు కలియుగ మీదని ఎవ్వర్నీ పాపం అనకూడదు, జాలి చూపించకూడదు. పోనీలే అని ఆ సంపద మీద జాలి చూపించాను. ఇప్పుడు అందరూ నా మీద జాలి చూపించే పొజిషన్కొచ్చాను. అసలు రాక్షసి ఎక్కడుందో? నాకొచ్చే కోపానికి ఆఫీసర్ గన్ తీసుకొని సంపదని, సిద్ధుని కాల్చిపడేయాలనుంది. ఇంకా ఆన్ చేసినట్టు లేరు. మెసేజ్లు తిట్టేస్తా, కాల్ చేయమని. తిడితే రిటర్న్ కాల్ ఎందుకు చేస్తుంది? అందుకే ఏం జరిగినట్టు మెసేజ్ పెడతాను. ఎక్కడున్నావు సంపద? ఫ్రీ అయ్యాక నాకు కాల్ చేయి, నీతో మాట్లాడాలి. సోప్ ఎక్కడ పెట్టాను? ఏంటి, మళ్ళీ సంపద కాల్ చేస్తున్నావా? అవును, చేశాను. ఆవిడ గారు చేసిన ఘనకార్యానికి నాకు కోపం ఆగడం లేదు. అందుకే కాల్ చేశాను. బట్ ఏం లాభం? ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నాకెందుకు నువ్వు ఇంకా నాటకాలు ఆడుతున్నావు అనిపిస్తుంది కళ్యాణి. చూద్దాం. ఏంటి అలా చూస్తున్నావు ఆఫీసర్? నువ్వు చిన్నప్పటి నుండి నాటకాలు వేసేదానివా? ఏ అలా అడిగావు? వెంటనే మాట మార్చేస్తుంటే. నా మీద వస్తున్న ఈ అనుమానం నీకు ఆ సిద్ధుగాడి మీద వచ్చుంటే ఎంత దూరం వచ్చేదే కాదు. నీలో ఆ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడే నిద్రలేచినట్టున్నాడు. నిన్ను లేదు నాన్న, లేదు లేదు. ఎందుకలా అరుస్తున్నావు? చూడు, బాబు భయపడ్డాడు. ఏం లేదులే కన్నయ్య, మనమిద్దరం మీ నాన్నని తర్వాత కొడదా. ఓ లేదు 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 లేదు. అయ్యో కళ్యాణి నా ముందేమో సంపద మీద కోపం ఉన్నట్టు నటిస్తోంది. మెసేజ్లోనేమో ఫ్రెండ్కి మెసేజ్ చేసినట్టుగా ఉంది. కన్ఫర్మ్గా సంపద, కళ్యాణి టచ్లో ఉన్నారు.